యశ్వంత్కి మీకు లవ్ స్టార్ట్ అయ్యి ఎన్ని ఇయర్స్ అయింది? 5 years అవుతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయింది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో బట్ యాక్చువల్లీ ఏంటంటే 2025లో వీ ప్లాన్ ఫర్ మ్యారేజ్ చేసుకోవాలి అనేసి. బట్ ఏంటంటే కొంచెం అమ్మకి హెల్త్ ఇష్యూస్ రావడం, పెళ్ళి అని రాగానే నాకు మమ్మీకి ఒక కళ అన్నమాట. అండ్ మా ఇంట్లో ఇప్పుడు నాదే లాస్ట్ పెళ్ళి, ఇంకా అక్క కూతురు అన్న కూతురు అంతా చాలా చాలా చిన్న పిల్లలు పడుతుంది. వాళ్ళు పెళ్లి ఏజ్కి రావాలంటే ఇంకా 10-15 years పడుతుంది. సో నా పెళ్ళిని చాలా గ్రాండ్గా చాలా పద్ధతిగా చేయాలని మా అమ్మ కళ. సో యాజ్ ఆఫ్ నౌ షీఈ్ ఇన్ ద ట్రీట్మెంట్. సో అమ్మకి కొంచెం హెల్త్ అంతా సెట్ అయిపోయిన తర్వాత ప్రాబబ్లీ దిస్ ఇయర్ ఎండ్ ఆర్ ఎల్స్ జాన్లో అని అనుకుంటున్నాం. లేకపోయి ఉంటే సో ఫెబ్ ఆర్ మార్చ్లో పెళ్ళి అయిపోయేది. ఓ మా శోభ పెళ్లి కూతురా. మొత్తానికైతే మీ లవ్ స్టోరీ పెళ్లి దాకా హ్యాపీగా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేదు నా లవ్ని. అంటే ఈజ్ లైక్ లేదు కొంచెం నేను ఇంకా వెల్ సెట్. అందమైన అబ్బాయిలు ఎప్పుడు కొంచెం టెక్ చూపిస్తేనే బాగుంటుంది శోభ. అసలు టైం తీసుకొని అసలు అరే పోరా అవసరం లేదు అని అనుకునే టైంలో మళ్ళీ వచ్చి కనెక్ట్ అయిపోయింది. మనం వెనకబడ్డాం అనుకో వాళ్ళు టెక్ చూపిస్తారు, మనం వదిలేసాం అనుకో వాళ్ళు వెనక వస్తారు.